హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వము. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ విడుదలైతే చేయబోతున్నారు. అలాగే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి వీరికి మాత్రం పెన్షన్లు అనేది అప్లై అయితే చేసుకోలేరు. వీరికి పెన్షన్ కూడా అయితే రాదు. అయితే వీరికి మాత్రమే పెన్షన్లు అనేది అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి 2,25,599 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ప్రస్తుతం ఒంటరి మహిళలకు సంబంధించి, వితంతు మహిళలకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి, వృద్ధులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవి, అలాగే మనకు ఏఆర్టీ బాధితులు, పైలేరియా, అలాగే డయాబెటీస్ పేషెంట్లు, బీడీ ఠేకేదారులకు పెన్షన్లు అందుతున్నాయి. వారితో పాటుగా మనం చూసుకున్నట్లయితే తలసేమియా కానివ్వచ్చు, సికిల్ సెల్, అలాగే ఎనీమియా బాధితులకు కూడా అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారిక యంత్రాంగము అర్హులైనటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమైతే ఉన్నారు. ఇటీవల నిర్వహించినటువంటి కులగణన సిపెక్ సర్వే అలాగే ఎస్హెచ్జి మహిళా సంఘాల ద్వారా వచ్చినటువంటి వివరాలు పరిగణలోకి తీసుకొని అర్హులైనటువంటి వారికి కేటగిరీల వారీగా ఇక్కడ మనకు పెన్షన్లు అర్హులదారులను అయితే గుర్తిస్తున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల దరఖాస్తుల విషయాన్ని కూడా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. కొత్తగా జాబితాలోకి వచ్చినటువంటి వారికి సెప్టెంబర్ నుండి పెన్షన్లు అందబోతున్నాయని చెప్పేసి, వాస్తవానికి తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వ్యాధులు ప్రభుత్వం దాదాపు మనకి 21 రకాల వ్యాధుల జాబితాల్లో అయితే చేర్చింది. దాంతో ఈ కేటగిరీలో కొంతమందికి సంబంధించి ఇప్పటికే పెన్షన్లు అయితే అందుతున్నాయని చెప్పేసి అధికారిక వర్గాలు అయితే చెబుతున్నాయి. వారు కాకుండా తలసేమియా, సికిల్ స్కేలు, ఎనీమియా వ్యాధి బాధితులకు 1599 మంది సెర్ప్లో నమోదు అయితే ఉన్నారని చెప్పేసి, వాటితో పాటు మరికొంతమందిని దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా అయితే కల్పించబోతున్నట్టుగా ఇక్కడైతే తెలుపుతున్నారు. ఇక 2,03,000 మంది ఉన్నట్లు కూడా అంచనా అయితే వేస్తున్నారు. అదే కోవలోకి చేనేత కార్మికులు కానివచ్చు 3,000 మందికి, గీత కార్మికులకు 4,000 మందికి, దివ్యాంగులకు 1.22 లక్షల, అలాగే 65 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు 1,00,000 మంది, 57 నుండి 64 ఏళ్ల వారు 4 లక్షల మంది అయితే ఉన్నారు. వీరిలో అర్హులు ఎంతమంది అన్న విషయాన్ని 360 డిగ్రీల సాఫ్ట్వేర్ని అయితే పరిశీలించనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి మొదటి దఫాలో వచ్చేసి 2.25 లక్షల మందికి పెన్షన్లు అనేది వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే చెబుతున్నారు. ఇటీవల లైవ్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా కొంతమందికి కొన్ని పెన్షన్లు అయితే తొలగించినట్లుగా అయితే చెబుతున్నారు. సో ఈ పెన్షన్లు ఏవైతే తొలగించారో వారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో ఇలా ఎవరైతే అర్హత లేకుండా అనర్హత ఉండి కూడా అప్లై చేసుకొని పొందుతూ ఉన్నారో, ఎవరైతే చనిపోయిన వారి పేర్లో కూడా అయితే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి ఇక మళ్ళీ అప్లై చేసుకున్నా రావు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రకాల కేటగిరీలకు 41,06,552 మందికి పెన్షన్లు అయితే ఇప్పటి వరకు ఇస్తున్నారు. వీరందరికీ కలిపి నెలకు జూలైలో ఇచ్చినటువంటి పెన్షన్ల లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 922.15 కోట్ల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఏడాదికి సంబంధించి దాదాపు 11,066 కోట్ల రూపాయలు ఇప్పుడు కొత్త మంజూరు చేస్తున్నటువంటి పెన్షన్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి దాదాపు 500 కోట్ల రూపాయల వరకు అదనపు భారం అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇక మీకు ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ స్క్రీన్ షాట్లో చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వారికి ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారనేది ఈ స్క్రీన్ షాట్లో మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటున్నటువంటి వారి జాబితా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ పెన్షన్ కేటగిరీ కింద మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వితంతు పెన్షన్లు వచ్చేసి 14,74,411 మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు. సో నెలకు ఖర్చు వచ్చేసి వీరికి 297 కోట్ల రూపాయలు అయితే అవుతుంది. ఇక వృద్ధుల పరంగా చూసుకున్నట్లయితే 14,31,814 మంది అయితే పెన్షన్లు అయితే వృద్ధులు తీసుకుంటున్నారు. వీరికి సంబంధించి ఒక నెలకు మనకు 288 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక దివ్యాంగుల పరంగా చూసుకున్నట్లయితే 4,71,000
430 మందికి అయితే ఈ పెన్షన్లు అయితే ప్రతి నెల ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఖర్చు చూసుకున్నట్లయితే 189 కోట్ల రూపాయలు అయితే అవుతుందండి. ఇక బీడీ కార్మికుల పరంగా చూసుకున్నట్లయితే 4,20,168 మంది అయితే ఉన్నారు. వీరికి సంబంధించి నెల నెల 84 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక ఒంటరి మహిళలు 1,38,106 మంది, గీత కార్మికులు 59,611 మంది, ఇక హెచ్ఐవి ఏఆర్టీ వ్యాధులకు సంబంధించి 46,646, ఇక చేనేత కార్మికులు 33,887, అలాగే పైలేరియా పేషెంట్లు 16,922, డయాలసిస్ పేషెంట్లు 9,808, బీడీ టేకేటార్లు వచ్చేసి 3,749. మొత్తం మనం చూసుకున్నట్లయితే 41,06,552 మంది అయితే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనకు 922 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లు 2.5 లక్షల పెన్షన్లు అని 2.25 లక్షలు కొత్త పెన్షన్లు విడుదల చేస్తే కనుక మళ్ళీ మనకు ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతుండండి. సో మనకు ఆగస్టు 15 నుండి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.